పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మరో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి కాఫీ పొడి, ఉప్పు, శానిటైజర్ను కలిపి కర్చీఫ్లో వేసి సహచర విద్యార్థులకు వాసన చూపించడంతో అస్వస్థకు గురయ్యారు. దీంతో వారిని ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకు ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, డీటెయిల్స్ అండి. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అయితే వాస్తవానికి ఒక 6వ తరగతి విద్యార్థిని కర్చీఫ్ లో ఉప్పు, అలానే శానిటైజర్, కాఫీ పొడి, లెమన్ కలుపుకొచ్చి విద్యార్థులకు వాసన చూపించింది. దాంతో ఒకసారిగా అందరూ దాదాపు 20 మంది అస్వస్థకు గురయ్యారని మొదట్లో ఉపాధ్యాయులు చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ల్యాబ్ నుంచి కెమికల్స్ లీక్ అయినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఒక్కసారిగా 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురి అవడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారు. వాళ్ళ పరిస్థితి నిలకడగానే ఉంది, ప్రమాదం ఏం లేదని డాక్టర్లు చెప్తున్నారు. అయితే పూర్తిగా ల్యాబ్ నుంచి కెమికల్స్ లీక్ కావటం వల్లే, ఆ వాసన పేలవడం వల్లే ఈ విద్యార్థులంతా అస్వస్థకు గురి అయ్యారని కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ అశోక్.